Light, camera, rolling, music. ఒరే ఏది ఏమైనా కృష్ణవంశీ గారు ప్రేమింగ్రా ఆ ప్రేమింగ్లో సినిమా సొత్తా ఉంటారే పొగేయడం మానేసి మనం చూసొచ్చే సినిమా గురించి చెప్పరా. ఒరే కొట్టినట్టు గులాబ్ జామ్ అయిపోద్ది నేను చేతన పని అదే కదా 18 అడుగు చేత ఎందుకు సరే చెప్పు. ఏమంటే ఇప్పుడు ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ మీద పసుపు పూల బ్యానర్ మీద రమేష్ పుప్పాల్ గారు నిర్మాతగా లేకపోతే నీ వేరే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారు దర్శకత్వంలో రొటీన్ సినిమా డైరెక్టర్ రే మనందరికి ఇష్టమైన మన హీరో నాని హీరోగా తర్వాత మనకి ఇద్దరు అమ్మాయిల సినిమా ద్వారా మన అందరికి దగ్గర మన హీరోయిన్ క్యాథరిన్ హీరోయిన్ గా సూపర్ గా ఉంటుందిరా. ఇంకో పిల్ల సిద్ధికా శర్మ ఈ పిల్ల కూడా సూపర్ రా. ఇలా కాంబినేషన్ లో మన ముందుకు వచ్చిన లవ్లీ లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ పైసా వసూలు అవుతా. ఒరే ఈ పైసా కథ చెప్పాలంటే ఈ సినిమా హీరో నాని మనోడి పేరు ప్రకాష్ ఇతని పేరులోనే ఉంటది క్యాష్ నిజ జీవితంలో ఉండదు ఏమైనా సరే ₹1,00,00,000 సంపాదించి లైఫ్లో సెటిల్ అవ్వాలని మంచి సంకల్పంతో ఉంటాడు దాని చేత ఏం చేస్తాడంటే ఓ పొలిటీషియన్ సన్యాసి రోజు కూతురికి లైన్ వేస్తా ఉంటాడు ఇదే టైంలో మనోడు ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్లో బస్తీలో ఉంటుంటాడు ఇక్కడ ఈ బస్తీలో ఉన్న నూరు అనే అమ్మాయి మనోడిని ఇష్టపడుతూ ఉంటుంది తర్వాత మనోడు ఈ డబ్బు కాపేయడంలో పడి ఈ అమ్మాయిని పట్టించుకోవట్లేదని తెలిసి ఆ అమ్మాయిని ఇష్టపడలేదని తెలుసుకుని ఆ అమ్మాయి ఏం చేద్దాం ఒక వృద్ధుడైనటువంటి అరబ్ షేక్ని పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయిపోతుంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆ విషయం తెలిసి హీరో వెళ్ళి ఆ షేక్ వాళ్ళ దగ్గర నుంచి ఈ అమ్మాయిని కాపాడుకునేను నాకు కావాలని అంటే నాకు ఇష్టం అని చెప్పి ఈ అమ్మాయిని తీసుకుని పరిగెట్టుకుని వస్తూ ఉంటాడు వెనకాల రౌడీలు వెంట పడతారు ఈ చేజ్లో అనుకోకుండా దారిలో కారు కనిపిస్తుంది ఆ కారు ఎక్కి అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతారు ఇక ట్విస్ట్ ఏంటంటే ఈ కారులో ఒక 50 కోట్లు ఉంటుంది ఆ కారు కూడా పొలిటీషియన్ సన్యాసి రద్దే ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఓ పొలిటికల్ విషయంలో అందులో డబ్బు పెట్టుకుని ఎక్కడికి పంపించాలని ప్లాన్ చేస్తాడు ఆ విషయం మనోడు తెలియదు ఈ లోపల మనోడు కూడా 50 కోట్ల కారులో తెలుసుకుంటాడు ఇప్పుడు చేజ్ స్టార్ట్ అవుతుంది ఇటు పొలిటీషియన్ మనుషులు అటు పోలీసులు మొత్తం వ్యవహారం వీళ్ళందరి నుంచి మనోడు ఎలా తప్పించుకున్నాడో తన ప్రేమను ఎలా సాధించుకున్నాడు 50 కోట్లు ఏం చేయడం అనే పాయింట్తో మనం ముందుంచిన లేటెస్ట్ క్యూరియాసిటీతో ఉన్నటువంటి ఒక స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ కథే ఈ పైసా. ఈ కథాకథనాలు పాతగా ఉన్న కృష్ణవంశీ గారి మార్క్ కనపడకపోయినా సెకండ్ హాఫ్ కొంత పాజిటివ్ వెళ్ళింది కాబట్టి ఆ క్లైమాక్స్ ముందు ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అవబట్టే థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకుడు పర్వాలేదు. ఏం చేసుకుంటారా డబ్బంతా కుక్కల్లా కాపలా కాయలు రాయవడైనా దొబ్బేస్తాడేమోనని రిస్కే మనకి పెట్టుబడి చిచ్చా. ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు మన హీరో నాని గురించి చెప్పాలి. నేచురల్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో మనోడు కష్టపడి చేసేసి అంత క్యారెక్టరైజేషన్ కనపడలేదు. హీరోయిన్ క్యాథరిన్ ఈ పిల్ల చిత్రమైన సినిమాతో ఏడెక్కించేసింది కదా. ఎందుకో ఈ సినిమాలో కృష్ణవంశీ గారు ఓవర్లెప్ ఇంకో పిల్ల సిద్ధికా శర్మ ఓపెన్ టాప్ కొంత ఫ్రీగా ఉంటుందని చెప్తున్నాడు. అలా వచ్చేవా మరి సీనియర్ నటులు శరణ్ రాయర్ చేయరా అద్భుతమైన నటుడు కదా. ఈ సినిమా వరకు అలా అంటే సొంత డబ్బింగ్ రా మన రాజా రవీంద్ర గారు చేశారు. ఈయన మాత్రం ఖచ్చితంగా యాసాల మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పు. గుడ్డి పోలోచుడి కింద అదిరిపోయాడు. తర్వాత డాక్టర్ భరతరెడ్డి గారు చేశారు. మనోడు ఇంత వేసం ఉన్నా న్యాయం చేయడానికి ఎత్తిస్తాడు. మన నల్లవేణు చేశాడు. చేశాడు సింగిల్ సీన్. మిగతా వేసాల విషయానికి వస్తే మిగతా వేసాలన్నింటి కూడా చెప్పుకుంటూ పోతే పుణ్యకాలం అయిపోతుంది. पैसा वायरस पैसा साइक्लोन पैसा सैतान पैसा सा 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 गा रे सा ni sa sa ni सा सा गा रे सा ni sa
రిస్కే మనకి పెట్టుబడి చిచ్చా. ఈ సినిమా టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ సంతోష్ రాయ్ బ్రహ్మాండంగా చేశారు బ్లూ మేట్ వర్క్. మ్యూజిక్ సాయి కార్తిక్, ఆరాలు బాగుంది, పాటలు ఓకే, ఎడిటింగ్ త్యాగు, సెకండ్ హాఫ్ కొంచెం కన్ఫ్యూజన్ గా కట్ చేసినట్లేదు. నిర్మాత రమేష్ పుప్పాల గారు. ఆయన మంచి మంచి కాంబినేషన్లు ఎత్తుకుంటారా. అవునవును. ఫైనల్ గా క్యాప్టెన్, కథ, స్క్రీన్ ప్లే, మాటలో దర్శకత్వం, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. కృష్ణవంశీ గారి సినిమా అంటే ఆయన అంతకు ముందు సినిమా ఆడిందే లేదనే విషయం పక్కన పెట్టి ఆయన సినిమా వస్తుందంటే ఎదురు చూస్తాం, వచ్చిందంటే థియేటర్ కలిసి వస్తాం కదా. ఎందుకంటే కృష్ణవంశీ గారు మార్క్ ఒకటి ఉంటది, దానికి మనం ఎడిట్ అయిపోయాం, అదొక వ్యసనం. ఎందుకురా కృష్ణవంశీ గారు మార్క్ సినిమాలో పొరపాటు కూడా కనపడలేదురా. ఎక్కడికి వెళ్తున్నావు? ఆయన మార్క్ ఎత్తుకుదామని. ఈడు ఎదుగుతాడండి ఆయన మార్క్. 50 కోట్లు, ఒక్క పైసా కూడా నాకు అక్కర్లేదు, మొత్తం మీరే పంచు. 5 కోట్లు ఖర్చు పెడుతున్నాడు అని కూడా పెట్టాలా? 50 కోట్ల వీళ్ళ పనే బాగుందిరా. కోట్లు ఏమిటంటే అందరిది ఒకటే ధ్యాస. పైసా 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 ఒక్క కోటి ఉంటే చాలరా, తినమ్మ లైఫ్ సెటిల్ అయిపోద్ది. పైసా 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 పైసా. కృష్ణవంశీ సినిమా అంటే సెపరేట్గా ఆలోచిస్తారు ప్రేక్షకులు. అంటే ఆయన ఫ్రేమింగ్లో కానీ, ఆయన కథాంశాలు కానీ, ఆయన సినిమా ఎలా ఉంటుందో అలా ఉంటుందని ఊహిస్తారు. ఎన్ని సినిమాలు ఆయన ఒకవేళ వచ్చిన సినిమాల్లో ఏదైనా కొంచెం అపజయం పొందినా కూడా ఆ తర్వాత సినిమాలోనే కృష్ణవంశీ ఏదో కొత్తగా ఏదో చూపిస్తాడు అన్నమాటకి ఆయన మీద నమ్మకం పెట్టుకుంటారు. ఎందుకంటే ఆయన ఎన్నుకున్న కథాంశాలు, సినిమాలు అలాంటివి. అలాంటి కృష్ణవంశీ నానితో సినిమా చేస్తున్నాడు, ఈ సినిమా వస్తుంది అని సంవత్సరం కాలం పైనే ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్కి కొంచెం అవాంతరాలు ఏర్పడటంతో ఆ ఎదురు చూపుతో ఇంకా ఎక్కువ క్యూరియాసిటీ పెరిగింది. అదే ఒక ఇదితో థియేటర్కి వెళ్ళారు ప్రేక్షకులు. అయితే ఈ థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకులకు ఒక సర్వసాధారణ మామూలు సినిమా మాత్రమే కనపడింది తప్పితే కృష్ణవంశీ మార్కు సినిమా ఎక్కడా కనపడలేదు. నాని కృష్ణవంశీ కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటే ఇలా ఉంటుందని ఊహించిన ప్రేక్షకులకి అలాంటి సినిమా కాకుండా ఒక సర్వసాధారణ సినిమా కనిపించింది. సో ఇది నిరుత్సాహపరుస్తుందా లేకపోతే ఆనందపరిచిందా అనే విషయాన్ని పక్కన పెడితే పర్వాలేదనిపించే సినిమాగా ఈ సినిమా గురించి చెప్పొచ్చు. కృష్ణవంశీ నాని నుంచి రావాల్సిన సినిమా ఇది మాత్రం కాదు అని మటుకు ఇంకొక మాటగా చెప్పొచ్చు. మరి ఎన్ని మాటలు చెప్పినా నేనే చెప్పేస్తే ఎలాగని బాబు, మీ మనసులో మాటలు కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉన్నాను, లేదా నేనే అంటున్నాను అనుకుంటారు. ఇంకా నగరంలో విడుదలైన సినిమాలన్నీ చూసి చెప్పాలి కాబట్టి నేను వచ్చేస్తాను. అప్పుడు దాకా మీరు మన కృష్ణవంశీ గారు మన నాని కాంబినేషన్ కాబట్టి పైసా చూసి అన్నీ చేస్తూ ఉండండి. ఆ విషయాలన్నీ నేను వచ్చి చెప్పిన తర్వాత మీరు కొంచెం సర్దుకుందిరి అని ఏమంటారు. ఉంటారండి మీ ఎర్రబాబు అండి. పైసా పర్లేదండి కొంచెం ఉన్నాయి.